హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఉండాలంటే నేను చెప్పిన విధంగా ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోండి. మీకు డెఫినెట్‌గా హెయిర్ అనేది చాలా పొడుగ్గా చాలా బావుంటది. ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా నేను 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను. అలాగే 3 స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాను. గిన్నె అనేది దళసరిగా ఉండాలి. అలాగే నేను కరివేపాకు వేసుకుంటున్నాను 1 కప్పు. 1 కప్పు మందారం ఆకులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి 2 కప్పులు గుంటగలగరాకు వేసుకుంటున్నాను. అంటే భృంగిరాజ్ అనమాట. అలాగే నేను 1 కప్పు ఉసిరికాయలు వేసుకుంటున్నాను. 1 కప్పు కలబంద తీసుకొని సైడ్ ఉన్న ఎడ్జెస్ తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఆయిల్‌లోనే వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అన్నీ మునిగేలాగా కలుపుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఆయిల్‌ని మరిగించుకుందాము. చూసారు కదా! ఆయిల్ అనేది మరుగుతుంది కదా! మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉండడం కోసం ఒకసారి కలుపుకుంటూ ఉందాము. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదా! ఆకులన్నీ కూడా కొంచెం డ్రై అయినాయి కదా! ఇంకొంచెం డ్రై అవ్వాలి కాబట్టి ఇంకొంచెంసేపు మరిగించుకుందాము ఆయిల్‌ని. మనం ఆయిల్‌లోకి ఉసిరికాయలు, కలబంద అలాగే ఆకులన్నీ వేసాం కాబట్టి ఆటిల్లో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మరిగించుకుంటేనే. ఆయిల్ ఇంకొంచెం మరిగితే సరిపోతుందనమాట మనకి. చూసారు కదా! ఆయిల్ అనేది బాగా మరుగుతుంది కదా! ఆకులు కూడా లైట్‌గా డ్రై అయిపోయినాయి బాగా. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం డ్రై అయిపోతదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసారు కదా! ఆయిల్ అనేది బాగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. కలర్ కూడా బాగా థిక్‌గా వచ్చింది కదా! ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఏదైనా క్లాత్‌లో అయినా వేసుకోవచ్చు. లేదంటే నేను చూపిస్తున్న విధంగా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. అసలు మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ వేయకోకుండా మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా చేసుకున్నాం కాబట్టి డెఫినెట్‌గా మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకొని మీ జుట్టు కూడా చాలా పొడుగ్గా చాలా ఒత్తుగా ఉంటది. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ హెర్బల్ ఆయిల్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.